హాయ్ అండి. క్యారెట్తో ఉప్మా చేయడం ఎలానో చూద్దాం ఈరోజు. ఫస్ట్ క్యారెట్, ఆనియన్, మిర్చి, పప్పులు, మినపప్పు, శనగపప్పు, ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర వేయాలి. నెక్స్ట్ మిర్చి వేయాలి. మిర్చి కొంచెం గోలిన తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్ గోలిన తర్వాత క్యారెట్ వేయాలి. ఇప్పుడు పప్పులు వేయాలి. మినపప్పు, శనగపప్పు కొంచెం సరిపడా వేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు గోలియాలి. మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్తో ఉప్మా ఎంత బాగుంటుందో. ఇవి మంచిగా గోలిన తర్వాత ఒక 2-3 మినిట్స్ గోలించాలి. చూడండి మంచిగా గోలుతున్నాయి. ఇందులో ఇంకా వేరే వేరే పప్పులు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఉప్మా రవ్వ, ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. 2-2.5 తీసుకోవాలి. 2.5 తీసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఇది గోలిన తర్వాత 2.5 గ్లాసుల వాటర్ పోయాలి. ఇప్పుడు వాటర్ మసలాలి. తగినంత ఉప్పు వేయాలి. కొంచెం వాటర్ మసలాక తగినంత ఉప్పు వేయాలి. వాటర్ మసలడానికి పైన మూత పెట్టి చూడండి, వాటర్ మసిలినాయి. ఇప్పుడు ఉప్మా రవ్వ వేయాలి.
ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే ఉప్మా రెడీ అవుతుంది. క్యారెట్తో ఉప్మా చూడండి రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి. చాలా టేస్టీ ఉంటుంది క్యారెట్తో. థ్యాంక్ యూ.